హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీరామ్. మీరు చూస్తున్నారు గీకి తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో మీరు 5 యాప్స్ ఖచ్చితంగా మీ మొబైల్ నుంచి డిలీట్ చేయాలి. సరే, ముందుగా ఫస్ట్ యాప్ వచ్చేసి సీసీ క్లీనర్. మీరు ఇలాంటి ఏమైనా క్లీనర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ముందుగా ఇమీడియట్గా డిలీట్ చేయండి. ఈ యాప్ ఏం చేస్తుందంటే మనము బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ని ట్విచ్ చేసేసి ఇంకా ఏమైనా క్యాచే ఫైల్స్ ఉంటే క్లియర్ చేస్తుంది. అంతేగాని ఈ యాప్స్ వల్ల మనకి ఏం లాభం లేదు. ఈ యాప్స్ వల్ల ఇంకా మన బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఇంకా మన బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన స్టోరేజ్ వేస్ట్, కానీ ఈ యాప్స్ వల్ల మనకు మాత్రం ఏం యూజ్ ఉండదు. ఇవి ఏం చేస్తున్నాయంటే మనం ఎప్పుడైనా స్కాన్ చేసినప్పుడు ఇవేవో కొన్ని అన్వాంటెడ్ ఫైల్స్ మన ఫోన్లో చూపెట్టి క్లియర్ చేయమని చెప్తుంది. అంతేగాని ఈ యాప్స్ చాలా వేస్ట్. అందుకోసమే నేను చెప్తాను ఏంటంటే ఈ యాప్స్ డిలీట్ చేసేయండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే యాంటీవైరస్. మీరు ఒకవేళ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యాంటీవైరస్ యాప్స్ కూడా డిలీట్ చేసేయండి. ఈ యాంటీవైరస్ యాప్లో మనం స్కాన్ చేయగానే మన ఫోన్లో ఏవో యూజ్ చేయని ఫైల్స్ ఏమైనా ఉంటే అవి స్కాన్ చేసి లార్జ్ ఫైల్స్ అని, జంక్ ఫైల్స్ అని మనకు చూపెట్టి క్లియర్ చేపిస్తుంది. దీనివల్ల మన ఫోన్కే ప్రాబ్లం, కానీ మనకు యూస్ఫుల్ అయ్యేది ఏం లేదు. ఇవి ఏం చేస్తాయంటే ఇంకా మన క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేసి మీరు యాప్స్ ఎప్పుడైతే గూగుల్ ప్లే స్టోర్ని ఇన్స్టాల్ చేస్తారో మనకి యాంటీవైరస్ లాంటివి అవసరమే లేదు. ఎప్పుడైతే మీరు ఇంటర్నెట్ నుంచి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు అవసరం. అప్పుడు కూడా అన్ని పిచ్చి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయొద్దు. ఏవైతే ట్రస్టెడ్ ఉంటాయో, మంచి రేటింగ్తో ఉన్నాయో అవి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే బ్యాటరీ సేవర్. మీరు ఇలాంటి బ్యాటరీ సేవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకొని వేస్ట్. ఇవేం చేస్తుందంటే మన స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిస్తుంది. మనం ఎప్పుడైనా ఫోన్ పక్కకు పెట్టినప్పుడు మన ఫోన్ని ఇమీడియట్గా స్లీప్లో పెట్టేస్తుంది. ఇంకా అలానే మనం వదిలేస్తే మన వైఫై కానీ ఏదైనా బ్లూటూత్ కనెక్ట్ అయితే అవి డిస్కనెక్ట్ చేస్తుంది. అంతేగాని ఇంకా ఇదైతే ఏం చేసేయలేదు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ మనం పెరుగుతుంది అనుకుంటాం, కానీ తగ్గుతుంది. కొన్ని యాప్స్ ఉంటాయి అవి బాగా పనిచేస్తాయి. ఇష్టం ఉన్న యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ని ఖరాబ్ చేసుకోకండి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే బదులు మీ ఫోన్లో ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్లలో ఏంటంటే మీకు బ్యాటరీ సేవర్ ఆప్షన్స్ ఇస్తున్నారు. అల్ట్రా బ్యాటరీ సేవర్ ఆప్షన్ అని, బ్యాటరీ సేవర్ ఆప్షన్ అని మీరు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్. మీరు ఫేస్బుక్ కూడా ఇన్స్టాల్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మీ ఫోన్కి. మీ ఫోన్లో స్టోరేజ్ వేస్ట్, ప్లస్ ఈ ఫేస్బుక్ వాడడం వల్ల మీ మొబైల్ డేటా చాలా తీసుకుంటుంది, ఇంకా మీ బ్యాటరీ లైఫ్ చాలా తగ్గుతుంది. నేను బెస్ట్ ఏం చెప్తున్నా అంటే మీరు ఫేస్బుక్ అన్ఇన్స్టాల్ చేసి వాడితే బ్రౌజర్లో వాడండి, లేకపోతే ఫేస్బుక్ లైట్ యాప్ వాడండి. ఫేస్బుక్ లైట్ యాప్ వాడడం వల్ల మీ మొబైల్ డేటా చాలా సేవ్ అవుతుంది, ప్లస్ మీ బ్యాటరీ సేవ్ అవుతుంది, ప్లస్ మీ స్టోరేజ్ సేవ్ అవుతుంది. నేనేం చెప్తానంటే మీరు ఫేస్బుక్ లైట్ వాడడం చాలా బెనిఫిట్. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ యాప్స్. మీరు ఇలాంటి ఏదైనా ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇమీడియట్గా డిలీట్ చేయండి. దీనివల్ల మనకు స్టోరేజ్ వేస్ట్ ప్లస్ బ్యాటరీ ఇమీడియట్ డ్రైన్ అవుతుంది. మీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా నెట్లో ఓపెన్ చేసి ఏమైనా ఆర్డర్ చేస్తే ఆర్డర్ చేయండి. ఎప్పుడైతే మీకు అమెజాన్లో ఆఫర్స్ పెడతారో, ఎట్లా అంటే మీరు యాప్లోకించే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇంత ఆఫర్ వస్తుంది అలా అని ఏదైనా ఆఫర్ ఉంటే అప్పుడు మాత్రం ఇన్స్టాల్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇలా చేస్తే మీకు మీ బ్యాటరీ సేవ్ అవుతుంది, ప్లస్ స్టోరేజ్ సేవ్ అవుతుంది, ప్లస్ మీ ఫోన్ కూడా బాగా ఫాస్ట్గా రన్ అవుతుంది. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ 5 యాప్స్ మీ ఫోన్లో కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. నేను ఇలాంటి యాప్స్ అయితే రికమెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.